ఈరోజు అన్ని వార్తల్లో సాధారణంగా నిలిచినటువంటి వార్త ఏదైనా ఉంది అని చెప్పేసి అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఆయనకు ఒక మహిళ ఐఏఎస్తో ఉన్నటువంటి సంబంధం అని చెప్పేసి ఒక వార్తలు రావడం, ఆ వార్తలపైన ఆయన స్పందిస్తూ కన్నీరు పెడుతూ కొడుకు చనిపోయినప్పుడే నేను రాజకీయాన్ని వదిలేయాలనుకున్నా, ఇంత టార్చర్ ఉంటుందని చెప్పేసి నేను అనుకోలేను అని చెప్పేసి ఆయన భావోద్వేగానికి గురైతున్న ఒకసారి ఆ వార్త చదివే ప్రయత్నం చేద్దాం. ఇంకా కసి తీరకపోతే నాకు విషమిచ్చి చంపండి, మానసికంగా వేధించడం ఎందుకు, తప్పుడు ప్రచారాలపై కోమటిరెడ్డి ఫైర్, రాజకీయమే తప్ప నాకు వేరే ఉద్దేశాలు లేవు, మహిళా ఐఏఎస్లపై ప్రచారం, సర్కారు అప్రదిష్టాలు చేసేందుకే, సర్కారును బదనం చేసేందుకే. మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆక్రోశం, 20 రోజుల్లోనే చర్యలు, స్పష్టీకరణ అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఏదైతే ఆయన పైన మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటా అని చెప్పి చెప్తా ఉన్నాడు. టికెట్ల ధర పెంపునకు సంతకం చేయలేదన్న మంత్రి. విషమిచ్చి నన్ను చంపేయండి, నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టి ఏం సాధిస్తారు, మహిళా ఐఏఎస్లను లక్ష్యంగా చేసుకోవడం దుర్మార్గం, రేటింగ్లు వ్యూస్ కోసం అవాస్తవాలు రాస్తారా, మంత్రి కోమటిరెడ్డి భావోద్వేగం అని చెప్పి చూస్తూ ఉన్నాం. సరే, అది డెప్త్గా చదివే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మరో మహిళా ఐఏఎస్కి కనెక్షన్ ఉందని చెప్పేసి వార్తలు ప్రచారం చేస్తూ ఉన్నారో, కథనాలు వస్తూ ఉన్నాయో, అందులో వాస్తవాలు లేవని చెప్పేసి, నిజంగా ఐఏఎస్లను టార్గెట్ చేసుకొని ఇట్లా చేయడం పద్ధతి కాదని చెప్పేసి ఆల్రెడీ ఐఏఎస్ల సంఘం నుండి కూడా ఒక లేఖను విడుదల చేయడం జరిగింది. ఎవరైతే అట్లాంటి ప్రచారాలు చేస్తూ ఉన్నారో వాళ్ళపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నటువంటి సందర్భం ఉంది. విషమిచ్చి నన్ను చంపేయండి, నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టి, నా ఇంట్లో ఇబ్బందులు పెట్టి, మహిళా ఆఫీసర్లను ఇబ్బంది పెట్టి మీరేం సాధిస్తామని అనుకుంటున్నారు అని మీడియాను ఉద్దేశించి రాష్ట్ర రోడ్లు భవన సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. మీ రేటింగ్లు వ్యూస్ కోసం అవాస్తవాలు రాయడం సరికాదు, ఛానళ్ల మధ్య పోటీ కోసం మహిళా అధికారులను ఇబ్బంది పెట్టొద్దు, ఇది సరైనదే అనుకుంటే కంటిన్యూ చేయండి, ఇంకా సరిపోదనుకుంటే తనకు ఇంత విషమిచ్చి చంపేయండి, తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. శనివారం మినిస్టర్ క్వార్టర్స్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎంతో కష్టపడితే ఐఏఎస్లు అవుతారు, అలాంటి ఆఫీసర్లపై అభియోగాలు మోపడం కరెక్ట్ కాదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పునరుద్ఘాటించారు. తప్పుడు వార్తలు ప్రచారం ఇకనైనా ఆపాలని, బాధ్యతాయుతమైన జర్నలిజంతోనే ప్రజాస్వామ్యం బలపడుతుందని, కలెక్టర్ ఐఏఎస్ అధికారులు బదిలీలో మంత్రుల జోక్యం ఉండదని, అలాంటి నిర్ణయాలు పూర్తిగా ముఖ్యమంత్రి పరిధిలో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. మహిళా అధికారులను మానసికంగా వేధించేలా వార్తలు ప్రచారం చేయడం అనైతికమని అన్ని మీడియా సంస్థల బాధ్యతగా వ్యవహరించి విజ్ఞప్తి చేశారు. రాజకీయ నాయకులు, ఐఏఎస్ అధికారులు, సీఎం కార్యాలయంలోని మహిళా అధికారులు, ఇన్ఛార్జీలు, మంత్రులపై కూడా ఆధారం లేని కథనాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. తాజాగా తమను నల్గొండ మంత్రిగా చూపుతూ చేస్తున్న తప్పుడు ప్రచారం సరైనది కాదన్నారు. ఈ అంశాలపై డీజీపీతో చర్చించామని, సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డీజీపీ ఇంటెలిజెన్స్ అధికారులను కోరినట్లు తెలిపారు. నివేదిక అనంతరం చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. తన ఫోన్ నెంబర్ మార్చానని, ఓ ఛానల్లో ప్రసారం చేశారని, ఆ నెంబర్ చాలా పాతదని, 20 ఏళ్లకు పైగా వాడుతున్నానని తెలిపారు. కొడుకుపోయిన బాధలో ఉన్న తెలంగాణ ఉద్యమం కోసం మంత్రి పదవిని త్యాగం చేశానని, వ్యక్తిగతంగా ఎన్నో బాధలు ఎదుర్కొన్నానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గుర్తు చేశారు. తన కుమారుడిని కోల్పోయిన బాధను గుండెల్లో దాచుకొని ఆయన పేరుతో ప్రజాసేవ చేస్తున్నానని, ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది విద్యార్థులు, విద్యా సంస్థలకు తాను సాయం అందించానని తెలిపారు. పేద ప్రజలకు సేవ చేస్తున్న తనపై అసత్య ప్రచారాలు చేయడం అన్యాయమన్నారు. తన కుమారుడు చనిపోయినప్పుడే సగం చనిపోయానని, రాజకీయాలు కూడా వదిలేద్దామని అనిపించిందన్నారు. వేదాంత గ్రూప్స్ చైర్మన్ మాదిరిగా తాను కూడా సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఉన్నానని చెప్పుకొచ్చారు. 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన, ₹1 ఖర్చు పెట్టకుండా రికార్డ్ స్థాయిలో ఎంపీగా గెలిచానని గుర్తు చేశారు. తప్పుడు వార్తలతో తనను మానసికంగా వేధించడం ద్వారా ఏం సాధిస్తారని ప్రశ్నించారు. దేవుడిని నమ్ముతానని, చివరికి న్యాయమే దేవుడు చూస్తాడని విశ్వాసం వ్యక్తం చేశారు. త్వరలోనే బందర్ గ్రీన్ ఫీల్డ్ హైవేకు టెండర్లు, ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే ఏర్పాటు కోసం డిపిఆర్ సిద్ధమైనది. త్వరలోనే టెండర్లకు పిలుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు.
తద్వారా భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా వేగవంతమైన రవాణా సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. సినిమా టికెట్ల రేట్ల పెంపుతో నాకు సంబంధం లేదు. సినీ పరిశ్రమ వ్యవహారాలు, టికెట్ల రేట్ల పెంపునకు తాను పూర్తిగా దూరంగా ఉన్నానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా పుష్ప 2 సినిమా విడుదల సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయిన ఘటన తనను కలిసివేసిందని, ఆ సినిమాకు ప్రత్యేక అనుమతులు ఇచ్చి తప్పు చేశానా అని అప్పట్లో చాలా మదనపడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బాధలోనే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలుడు వైద్య ఖర్చులు సైతం తానే భరించానని, ఆ ఘటన తన మనసుపై చెరగని ముద్ర వేసిందన్నారు. ఆ విషాద ఘటన తర్వాతే ఇకపై సినిమా టికెట్ల పెంపు కోసం ఎవరు తన వద్దకు రావద్దని సినీ పెద్దలకు తేల్చి చెప్పినట్లు మంత్రి స్పష్టం చేశారు. ఆ హెచ్చరిక వల్లే ప్రస్తుతం పరిశ్రమ నుంచి ఎవరు తనను కలవడం లేదన్నారు. సినిమా ఇండస్ట్రీని పట్టించుకోవడం మానేశానని, ప్రస్తుతం రేట్ల వ్యవహారం తన పరిధిలో లేదని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారని చెప్తా ఉన్నాడు. అంటే ఇక్కడ 3 అంశాలు వేరువేరుగా ఉన్నాయి. సరే, కొడుకు చనిపోయిన బాధలో ఉన్నాడు. ఆయన వ్యక్తిగతంగా ఒకవేళ నిజంగానే ఒక మహిళా ఐఏఎస్తో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి ఏవైతే కథనాలు వస్తూ ఉన్నాయో, ఒకవేళ అవి నిజంగానే ఆధారాలు ఉన్నా కానీ అది సమాజానికి అవసరం లేనంటే అంశం. దానివల్ల ప్రజలకు ఎట్లాంటి నష్టం జరుగుతూ ఉంది అనేదే ప్రజలకు కావాలి. ఇక్కడ 2 అంశాలు. ఒకటి, ఆయన వ్యక్తిగతంగా ఏమైనా చేసుకొని, రెండోది రాజకీయ పరంగా ఏమైనా తప్పులు చేస్తే దాన్ని, లేదంటే అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఆ మహిళా ఐఏఎస్ను బెదిరిస్తే ఆ మహిళా ఐఏఎస్ బయటకు వచ్చి అయ్యో నాకు ఇట్లా ఇబ్బంది పెడతా ఉన్నాడు అని చెప్పేసి ఆమె ఏదైనా కంప్లైంట్ రేజ్ చేసినప్పుడు దానిపైన కథనాలు రాయొచ్చు, దానిపైన ప్రచారాలు చేయొచ్చు. కానీ పనిగట్టుకొని సంబంధం లేని అంశాన్ని, అవాస్తవాలు తెలియనటువంటి అంశాలని, అసలు ఆధారాలు లేనటువంటి అంశాన్ని, ఒక మహిళా ఐఏఎస్ జీవితానికి ముడిపడి ఉన్నటువంటి అంశాన్ని మంత్రి, ఆయన ఏముంది, మంత్రిగా 5 ఏళ్ళు కొనసాగుతాడు, తర్వాత వస్తే మళ్ళా మంత్రిగా అవుతాడా ఏదవుతాడా అనేది ఆయన మీద ఆధారపడి ఉంటుంది, వాళ్ళ పార్టీలో ఆధారపడి ఉంటుంది. కానీ ఆమె జీవితకాలం ఐఏఎస్ మీద ఒక ముద్ర ఉంటుంది. ఒక మహిళ భర్తతో అనేక ఇబ్బందులు, ఈ సమాజంతో అనేక ఇబ్బందులు, ఆమెకి ఇంకా పెళ్లి కాకపోతే పెళ్లి చూపుల్లో అనేక ఇబ్బందుల మధ్యలో ఆమె చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్యూన్ కాంచెలు ప్రతి ఒక్కరి మధ్యలో ఆమె క్యారెక్టర్ను, ఆమె మానసికంగా కుంగిపోయేటట్టు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. సో అట్లాంటి కథనాలు చేయడం, అందులో ఒక మహిళను ఇన్వాల్వ్ చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం అయితే ఖచ్చితంగా మనం కూడా వ్యతిరేకించాలి. ఎందుకంటే అది వాస్తవమా అనేది పక్కన పెడితే, గతంలో కేటీఆర్ అని చెప్పేసి ఇంకొకరి పేరు చెప్పి పెట్టిరు. అందులో ఎంత వాస్తవాలు ఉన్నాయి అవాస్తవాలు ఉన్నాయి తెలియదు. అంటే వాళ్ళు స్ట్రాటజీ చేసిరని వీళ్ళు స్ట్రాటజీ చేసిరని వాళ్ళు, ఇందులో బలయ్యేది మాత్రం మహిళలే అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఒకవేళ వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళు చేసుకుంటారు, భయ్ మీకేం అవసరం. ఇద్దరు ఒప్పందంతో ఏదైనా జరుగుతుంది, బలవంతం లేకుండా ఏదైనా జరుగుతుంది, వాళ్ళ ఇష్టం. అది మనకు అవసరం లేని అంశం. అదంతా కూడా అధికారాన్ని అడ్డు పెట్టుకొని పనులు మానేసుకొని చెట్టాపట్టలు వేసినప్పుడు మనం వార్తలు రాయాలి, అంతేగాని అదైతే అవసరం లేని ముచ్చట. ఇంకోటి, సినిమా టికెట్ల పెంపుతో నాకు సంబంధం లేదంటే మంత్రిగా రాజీనామా చేయి. సినిమాటోగ్రఫీ మంత్రిగా నువ్వే ఉన్నావు కదా, ఆ మంత్రిగా రాజీనామా చేయి, నేను బాధ్యతల నుండి తొలిపోతా ఉన్నా, ఇది బహిరంగంగా చెప్తా ఉన్నా అని చెప్పేసి చెప్పండి. టికెట్లు, మన సినిమాకు టికెట్లు పెంచినట్టే పెంచి మళ్ళీ తగ్గించారు, సరే సంతోషం. ఏదేమైనప్పటికీ సినిమా థియేటర్ల పైన సరైన నిర్ణయం తీసుకోవాలి. సినిమాటోగ్రఫీగా ఉన్నావు, సినిమాల్లో అసలు మన తెలంగాణ వాళ్ళకు అవకాశాలు రావట్లేదు, ఇంకా అనేక అంశాలు ఉన్నాయి కదా. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దానిపైన స్పందించాలి. నేను దానికి దూరంగా ఉన్నా అంటే, ఈ రాజ్యానికి రాజు నేనే కానీ పరిపాలన నేను చేయాలని చెప్పేసి అంటే నడుస్తుందా? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ నేను సంతకాలు పెట్టాల్సిన కానీ నేను రాను, ఇంట్లో కూర్చుంటా, ఇంట్లో వంట అంటే నడుస్తుందా? ఎవరి పని వాళ్ళు చేయాలి. నిన్ను నిజంగానే ఆ పుష్ప 2 విషయంలో ఆ మహిళ చనిపోవడం, ఆ బాలుడికి తొక్కిసలాటలో ఇబ్బంది కావడం, ఇదంతా కూడా నేను బాధింపజేస్తే, బాధకు గురి చేస్తే, అట్లాంటి ఇష్యూ మళ్ళీసారి కాకుండా తగిన చర్యలు తీసుకోవాలి. ఆ రకంగా పనులను ముందర పెట్టుకొని అట్లాంటి ఇబ్బందులు కాకుండా ఎట్లా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆలోచించాలి. కానీ నన్ను కలిసివేసింది, అడొక సెంటిమెంటు, నన్ను కలిసివేసింది, అందుకే నేను దూరంగా ఉంటున్నా అని చెప్పేసి మాట్లాడి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఏదేమైనప్పటికీ లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ సినిమాలు ఎట్లా ఆడితే చూస్తా అని చెప్పేసి అన్నావు. అప్పటికే ఈ బాలుడి సంఘటన జరిగిన కదా, సినిమా పారిశ్రామిక మంత్రివి కాబట్టే ఆ మాటలు అన్నావు కదా. మరి ఎందుకని చెప్పేసి
ఇయ్యాల సంబంధం లేదని చెప్పి చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా సంబంధం ఉండాలి. దానిపైన ఎట్లాంటి నిజంగా ప్రజలకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరిగితే, ప్రజలకు ఇబ్బంది అయితే దానికి బాధ్యత ఉన్నటువంటి మంత్రి నువ్వు కాబట్టి ఖచ్చితంగా బాధ్యత నీదే. అందులో మంచి జరిగినా నీదే బాధ్యత, చెడు జరిగినా నీదే బాధ్యత. ఒకవేళ నాకు సంబంధం లేదంటే బహిరంగంగా ప్రజల ముందుకు వచ్చి ఇగో నేను మంత్రిగా దీనికి రాజీనామా చేస్తా ఉన్నా, ఇప్పటి నుండి సినీ పరిశ్రమతో నాకు సంబంధం లేదు, నేను అందులోకి ఇన్వాల్వ్ కావట్లేదు అని చెప్పేసి బహిరంగంగా చెప్పాలి, అంతే. ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంశం చాలా చర్చగా మారింది. విషమిచ్చి చంపేయండి అని ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆవేదన వ్యక్తం చేయడం అయితే చాలా బాధాకరం.